ఇదిగోండి ఫ్రెండ్స్, మనం డ్రెస్ అయితే జిప్పు మొత్తం వేసుకోగలిగినాం కదా. ఫ్రంట్ పార్ట్ జిప్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ నార్మల్గా ఉంది. మనం ఫస్ట్ చేసే పాయింట్ ఏంటంటే ఫీడింగ్ టాప్స్కి ఫస్ట్ జిప్స్ వేసుకోవాలి ముందు భాగంకి. ఇదిగోండి జిప్ అయితే వేసుకున్నాం ముందు భాగంకి. వేసుకున్న తర్వాత ఈ ముందు భాగం వెనక భాగం బాడీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ బాడీ పార్ట్స్కి మనము నెక్ వేసుకోవాలి. నెక్కులు వేసుకోవాలంటే ఏం చేయాలి, చాలా మందికి అర్థం కాదు. ఈజీగా నెక్కులు వేసుకోవడం, అమ్మో నెక్ వేయడమా, ఫీజింగ్ క్లాత్ కట్ చేసుకొని వేయాలి. ఆ వేయాలన్నప్పుడు ఎంత భయపడుతుంటారు. ఎందుకంటే నేను ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను కదా, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. ఈజీగా నెక్స్ ఎలా వేసుకోవచ్చు, ఈజీగా నెక్స్ ఎలా వేసుకోవచ్చు చూద్దాం. మీరు ఈజీగా నెక్స్ ఎలా వేసుకోవచ్చు అంటే, మనం ఫస్ట్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు, ఆ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు నెక్ కట్ చేస్తాం కదా, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ను ఇలా పీజింగ్ డబుల్ ఫోల్డింగ్ చేసి, డబుల్ ఫోల్డ్ ఇలా వేసుకొని పీజింగ్ ఈ డబుల్ ఫోల్డింగ్ మీద మనకు సరిపోయేటంతే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. మనకు ఇది సరిపోయే విధంగా చేసుకోవాలి. చేసుకొని దానిపైన ఇది ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం చుట్టూ డ్రా చేసేయాలి. ఇది చాలా ఈజీ, చుట్టూ డ్రా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ డ్రాయింగ్ చేసుకున్న దానికి అవుట్లైన్ కూడా మనం నార్మల్గా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా, అలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ అవుట్లైన్ చేసుకోవాలి. మనకు కరెక్ట్ వస్తుంది. కానీ మనం కట్ చేసుకునేది ఈడ కాకుండా ఈడ కట్ చేసుకోవాలి. అంటే మనం ఫీజింగ్ పక్క నుంచి కుట్టు ఎంత టెన్షన్ మందం కుట్టు ఎట్లా కుడతామో అంత కట్ చేసుకోవాలి. ఇలాగే సేమ్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ ఈ క్లోజ్ ఉన్న సైడు క్లోజ్ ఉన్నది పెట్టుకోవాలి. ఈ క్లాత్ కూడా అర్థం కాకపోతే, కొత్త వాళ్ళకి అర్థం కాదని డీటెయిల్గా చెప్తున్నాను. నేను నార్మల్గా తెలిసిన వాళ్ళకైతే కొంచెం అర్థం, అసలే తెలియని వాళ్ళు, కొత్తగా ట్రైనింగ్ మనం కొత్త గుట్టుకునే వాళ్ళకైనా, క్లాసులు అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తుంటాను. వీడియోలు సెర్చ్ చేయండి. బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకు బ్లౌజ్ వీడియో కూడా వచ్చేసింది. ఇది తీసేసి ఎక్స్ట్రా మళ్ళీ 1 ఇంచ్ సేమ్ ఇప్పట్లాగానే ఇక పెట్టేసి మనం అవుట్లైన్ లోపలికి కట్ చేసుకోవాలి. మనం టెన్షన్ మందం లోపలికి కట్ చేయాలి. ఇది కట్ చేసుకుందాం. ఫస్ట్ అవుట్లైన్ కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మనం ఇది తీసి పక్కన పెట్టేసి, మనం ఇది ఉంచుకున్న దాని ప్రకారంగా దీని ప్రకారంగా మనం ఫీజింగ్ మాత్రం నీట్గా కట్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, మీరు ట్రై చేసి చూడండి. డ్రెస్ కుట్టే విధానంలో ఈ లోపల సైడ్ది కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల సైడ్ది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 కట్ చేసి పెట్టేసుకుందాం. నేను ఒకటి వేసి చూపిస్తా చాలు, మీకు 2 వేస్తే బోర్ వస్తుంది, మీకు చూడడానికి కూడా ఉండదు. 2 ఒకటి వేస్తా, ఒకటి ఇవి 2 రెడీ అయిన తర్వాత నేను ఒకటైతే మీకు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా ఫ్రంట్ బ్యాక్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం తీసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ఫీజింగ్ కట్ చేసిన దాన్ని మనం దీని మీద పెట్టాలి. ఇది కూడా సేమ్ డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇదిగోండి ఇలాగా ఈ క్లోజ్ ఉన్న సైడు ఇది ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం ఓన్లీ ఇది కట్ చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే కుట్టుకున్న తర్వాత కట్ చేసుకుందాం.
అవుట్ లైన్ మాత్రం కట్ చేసుకోండి నీట్గా. ఫోల్డ్ చేసేటంతనే కట్ చేయండి, ఎక్స్ట్రా కట్ చేస్తే మళ్ళీ డబుల్ టైం పడుతుంది. మళ్ళీ ముందు భాగం నెక్ కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ క్లాత్ని ఉల్టా సీదా చూసుకొని ఉల్టా మీద ఈ ఫ్యాబ్రిక్ అంటే ఈ ఫినిషింగ్ని ఇలా పెట్టేసుకొని మనం ఐరన్ అయితే వేస్తలేం. ఐరన్ చేసే ప్రాసెస్ నేను చాలా వీడియోలు పెట్టినా, మీకు చూసుకోండి, కావాలంటే చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోలు చాలానే ఉన్నాయి ఇట్లాంటి డ్రెస్సులు కుట్టేటివి కూడా. ఇంత నీట్గా మనకు ఫీడింగ్ టాప్స్తో సహా చూపించడం అన్నట్టు. ఓకే, ఇలా ఫీజింగ్ మీద మనం వన్ సైడ్ పిన్ని పెట్టుకోండి, వన్ సైడ్ కొంచెం కచ్చిక పెట్టినాం కదా, ఎక్కువ తక్కువ కాకుండా వెడల్పు కాకుండా మాత్రం చూసుకోవాలి. అది తెలిసిన వాళ్ళు చేస్తారు, కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళే మాత్రము అర్థం కాదన్నట్టు. వెడల్పు అయితే మెడ పడిపోతుంది, మెడ కుదరది అనేది, అందుకోసమే ఇలా కచ్చిక పెట్టుకోమని చెప్పిన. అందుకే ఇగో నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటా కుట్టుకోండి. ఎందుకంటే హెమ్మింగ్ కోసం, ఇది నెక్స్ట్ హెమ్మింగ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫీజింగ్ మీద ఇలా కుట్టుకోవాలన్నట్టు. లేదు మీకు ఒకటేసారి ఫోల్డ్ చేసి కుట్టడం అయితే లేదనుకోండి, కొత్త వాళ్ళకు నేను ఇంకో ప్రాసెస్ లాగా చూపిస్తాను చూడండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. తర్వాత ఫీజింగ్ మీద ఇక్కడ కూడా ఒక కుట్టేసుకోండి, ఎందుకంటే ఫినిషింగ్ అటు ఇటు జరగకుండా, మనం ఐరన్ చేసుకోవట్లేదు కాబట్టి. ఇలా కుట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత ఇంతకు ముందు చూపిస్తా అనుకున్న చూడండి, ఇప్పుడు ఇది చూపిస్తాను. ఉల్టా సీదా చూసుకొని దీనిపైన నేను కచ్చికలు పెట్టేసిన ఆల్రెడీ, మీకు కనబడుతుందో లేదో. ఇగో ఇక్కడ ఓపెన్ ఉంది చూడండి, కచ్చికలు 2 సైడ్లు పెట్టిన, ఆ సైడ్లోనే ఉంచుకోవాలి పెట్టి. ఇగో బయటకు ఎక్కువ రాకుండా కచ్చికల ప్లేస్ నుంచే మనము ఇగో ఇట్లా కుట్టుకోవాలి. ఫస్టే ఫోల్డ్ చేసి కుట్టుకోవడం రాలేదనుకోండి, ఇలా చేసుకోండి, పెద్ద కుట్టు పెట్టేసుకోండి. పెద్ద కుట్టు పెట్టుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే అర్థమవుతుంది మీకు, లేకపోతే అర్థం కాదు. ఇక్కడ వరకు కుట్టంగానే ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇంకా ఇప్పుడు ఈజీ ఉంటుంది అనుకుంటా నేను, అటు ఇటు జరగదు ఇక. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా జరగకుండా కుట్టేయండి. మీరు ఏమి కావాలని నాకు కామెంట్ చేస్తే అది నేను పెడతాను, ఎందుకంటే నా ట్రైనింగ్ క్లాసెస్ కదా, వాళ్ళు నేర్చుకునే వీడియో తీసి పెట్టడం ఇప్పుడు కుదురుతలేదు. ఆల్రెడీ ముందు బ్యాచ్లలో 2 సార్లు పెట్టేసిన. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మన ఛానల్లో మీకు అర్థమైతే. ఇలా రెడీ చేసుకున్నాం కదా, రెడీ చేసుకున్న తర్వాత ఇది కట్ చేయాలి. కట్ చేయాలంటే మీకు కొంచెం అర్థం కావాలి ఎలాగనేది, ఎందుకంటే మనము ఫీజింగ్ కట్ చేసుకునేటప్పుడు ఈ కుట్టుకు ఎక్కువ ఉంచుకున్నాం కదా, ఇట్లా కుట్టుకు ఎక్కువ ఉంచుకున్నాం కాబట్టి ఇట్లా క్లాత్ కుట్టుకు మందం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలాగా ఫీజింగ్ మీద మనం కుట్టు డ్రెస్ మీద నెక్ కుట్టేటప్పుడు ఫీజింగ్ మీద పడద్దు అన్నట్టు, అందుకే మనం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోవాలి, ఫీజింగ్ను లోపలికి కట్ చేసేయాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం ఇలా డబుల్ ఫోల్డ్ చేసి మిడిల్లో కచ్చిక పెట్టుకోవాలి. మనకు కరెక్ట్ డ్రెస్ వేసేటప్పుడు, నెక్ వేసేటప్పుడు కరెక్ట్ రావాలి, లేకపోతే వంకర్ టింకర్ వస్తే మనకి ఇది చేంజ్ అవుతుంది.
ఇదిగోండి 2 నెక్లకైతే నేను కచ్చికలు అయితే పెట్టుకున్నాను. ఈ మిడిల్ పాయింట్ ఇక్కడ కూడా రెండుకి ఈ మిడిల్ పాయింట్ అయితే పెట్టుకుందాం. ఓకే, ఇవి ఇలా పెట్టి ఫస్ట్ చూసుకోండి నెక్ సరిపోతుందా లేదా, టెన్షన్ పడద్దు దీనికి. ఇగో ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి మిడిల్ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. మీకు జారుతున్నట్టు అనిపిస్తే కంపల్సరీ నీడిల్స్ పెట్టుకోండి. మిడిల్ ఒకటి పెట్టుకోండి, ఆ వైపున ఒకటి పెట్టుకోండి. ఇగో ఇలాగా నీడిల్ పెట్టుకోవాలి. పెట్టుకొని మనం సమానం పట్టుకొని 2 క్లాతులు సమానం ఉండాలి. మనం కుట్టే క్లాత్ ఈ క్లాత్ ఈ క్లాత్, ఈ ఫీజింగ్ మాత్రము ఈ పక్క నుంచి కుట్టు రావాలి. ఫీజింగ్ పక్క నుంచి అంటే ఫీజింగ్ మీద పడకుండా, ఫీజింగ్ మీద పడకుండా చిన్న కుట్టు పెట్టుకోండి. ఇందాక పెద్దది ఉండే కదా, చిన్నది పెట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రండి. ఫీజింగ్ నీట్గా ఫోల్డ్ అవుతుంది, నెక్ ముడత రాదు. మళ్ళీ ఎంత బాగా వస్తుందో చూడండి, మీరు కుట్టి చూడండి ఒకసారి, నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో, మీకు ఎంతవరకు అర్థమయ్యింది, మీకు ఎలా ఉంది, నచ్చిందా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా ఎంత ఎగ్జాక్ట్గా వచ్చిందో చూడండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ఫస్ట్ డ్రెస్ కట్ చేసుకున్నప్పటి నెక్ పీస్ తీసుకొని మన ఫీజింగ్ కట్ చేసుకొని మన మళ్ళీ క్లాత్ కట్ చేసుకోవడం వల్ల మనకు నెక్ చాలా బాగా వస్తుందండి. చాలా మందికి తెలియక లాజిక్ ఇబ్బంది పడుతుంటారు. ఇది ఒక నెక్కే చూపిస్తాను, మళ్ళీ రెండో నెక్ ఎందుకు ఇంకా అని మీకు టైం వేస్ట్. ఇది ఇలా అయిపోగానే ఇక్కడ రౌండ్ ప్లేస్లలో కచ్చికలు పెట్టేసుకోండి. ఇంకా ఎక్కువ రౌండ్ ప్లేస్లలో పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. రౌండ్ ప్లేస్లలో కుట్టు దగ్గరికి మాత్రం పోకండి, ఎందుకంటే మళ్ళీ కుట్టు ఊడిపోతుంది. పెట్టేసి ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ కాబట్టి అనుగుడు కుట్టు వేయద్దు, బ్యాక్ నెక్ కాబట్టి ఈ పైన కుట్టేసేయాలి. పైన మాత్రమే కుట్టేయాలి, ఫీజింగ్ పైన, ఈ నెక్ పైన, ఈ ఒరిజినల్ డ్రెస్ మీద వేయొద్దు, ఫీజింగ్ మీద వేయాలి. స్ట్రేట్గా అనుకుంటే వేసేయండి, ఏం ప్రాబ్లం కాదు. మనం కుట్టిన తర్వాత రౌండ్గా అయిపోతుంది. అదే ఇలాగా స్ట్రేట్గా అనుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. ఫ్యాబ్రిక్ కూడా మన ఫినిషింగ్ కూడా ఇలాగ మనం అంటుంటే చాలా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది అన్నట్టు. మనం ఈ మోడల్లో కుడితే నెక్, ఈ మోడల్లో ఫినిషింగ్ వేసి కుట్టడం వల్ల మనకు నెక్ చాలా నీట్గా వస్తుంది, చాలా నీట్గా ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి డ్రెస్ నెక్ రెడీ అయిపోయింది. ఇంకా చూసిండ్రా ఫ్రెండ్స్? ఓకే, డ్రెస్ నెక్ అయితే రెడీ అయిపోయింది కదా. వీడియో మొత్తం చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోలన్నీ సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, మరి అలాగే ఇలాగే మనం ఫ్రంట్ నెక్ కూడా వేసుకుందాము. ఓకే, మరి ఇదిగోండి ముందు నెక్ కూడా వేసుకోవడం అయిపోయింది. ఇదిగోండి ఇన్విజిబుల్ ఏమంటారు జిప్పు, ఈ జిప్ ఇన్విజిబుల్ జిప్ వేయడము ఎలాగో ప్లస్ నెక్కులు వేయడం ఎలాగో డ్రెస్కి. ఇది ఫ్రాక్ మోడల్ టాప్ అన్నట్టు, ఫీడింగ్ టాప్ ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. నెక్స్ వేసినాను, 2 నెక్స్ వేసినాక ఇలా మనం షోల్డర్ అయితే జాయింట్ వేసుకోవాలి. షోల్డర్ ఎలా జాయింట్ వేసుకోవాలని చూపిస్తాను. చాలా మందికి షోల్డరు బోటిక్ మోడల్లో షోల్డరు వేసుకోవాలని ఉంటుంది, అది ఎలా వేసుకోవాలో తెలియదు. అయితే నేనేం చేసిన అంటే వెనక వైపేమో అనుగుడు కుట్టేయలేను, కనబడదు అన్నట్టు కుట్టు, ఓన్లీ ఈ ఫీజింగ్ మీద వేసిన. ముందు వైపేమో మొత్తం బాడీ మీద అనుగుడు కుట్టులాగా వేసుకొచ్చిన మొత్తం, అంటే కనబడుతుంది అన్నట్టు. ఇలా వేయడం వల్ల అంటే రెండుటికి వేస్తేనే, రెండుటికి అలాగే అనుగుడు కుట్టు వేయడం వల్ల మనకు షోల్డర్ ఫీట్ అతకబెట్టినప్పుడు మనకు కనబడకుండా పెట్టరాదు అన్నట్టు బోటిక్ మోడల్లో. ఇప్పుడైతే
పెట్టొచ్చు. ఇగో ఇలాగా ఇది ఓపెన్ చేయగలుగుతాం అన్నట్టు. ఇలా ఉంది కదా, నార్మల్గా షోల్డర్ ఇలా జాయింట్ చేస్తారు. అలా జాయింట్ చేయకుండా దీన్ని ఈ ముందు వైపు మెడ మీద, అంటే ముందు వైపు నెక్ ఉంది కదా, నెక్ మీద ఈ వెనక వైపు నెక్ను ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. ముందు వైపు దాని మీద ఇక్కడ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ చేయండి. దీనివల్ల షోల్డర్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఇలా గట్టి కుట్టేసుకోండి. ఫస్ట్ వేసుకొని షోల్డర్ ఎలా జాయింట్ వేస్తామో మనం అన్నిటికీ అలాగే జాయింట్ వేసుకోండి. నేను ఒకటే కుట్టేసి చూపించినాను, చూడండి. మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇగో ఇలాగా ఓపెన్ చేసేసిన. ఇదిగోండి, ఫీట్ అత్త పెట్టేటప్పుడు మనకు కనబడకుండా నీట్గా ఇలా ఫినిషింగ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా రావడం వల్ల చాలా లుక్ వస్తుంది, గ్రాండ్ లుక్. మనకి బోటిక్ మోడల్లో కుట్టే వాళ్ళు ఎంత బాగా కుడతారు అనుకుంటాం కదా, మనకు కూడా ఎందుకు రాదు అనే ఆలోచన ఉండాలి మీకు కూడా. ఇలా ఫీట్ అతికి పెట్టినాము. ఇక్కడ నుంచి ఒక కుట్టు వచ్చింది, ఇక్కడికి ఇన్విజిబుల్ జిప్ వచ్చేసింది. ఎంత నీట్గా ఉందో చూడండి. టాప్ మీకు కూడా ఇలాగే స్టిచ్ చేయాలనుకుంటున్నాను నేను. నాకైతే కామెంట్ చేయండి. ఇన్నిసార్లు మరీ అడుగుతున్నాను అనుకోవద్దు. కంపల్సరీ చూసేవాళ్ళు 100లో ఒక్కళ్ళన్నా నాకు కామెంట్ చేస్తే చేస్తున్నారు కదా, నాది ఛానల్ చూస్తున్నారు కదా అని హ్యాపీగా ఉంటుందండి. ఓకే, ఇంకా నెక్స్ట్ హ్యాండ్స్ వేయడం చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ముందు నెక్కు వెనక నెక్కు కుట్టుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ ఎలా చేయాలి బోటిక్ మోడల్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇలా ముందు నెక్కేమో అనుగుడు కుట్టు మీద కుట్టేసుకోండి, వెనక నెక్కేమో వేసుకోవద్దు అస్సలు. అంటే ఈ ఓన్లీ ఫినిషింగ్ మీద వేసుకోవాలి. అంటే ఇలాగా అన్నట్టు కుట్టు కనబడుతుందో మీకు వేరే క్లాత్ రావడం వల్ల, కలర్ వేరే కలర్ ఉంది కదా, బ్లూ కలర్ వల్ల మనకు దారము అది సేమ్ అవ్వడం కనబడదు. ఇప్పుడు వెనక నెక్కు ఇలా ఓపెన్ చేసి పెట్టుకోవాలి. అది ఫీజింగ్ కూడా ముందు నెక్కేమో క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అనుగుడు కుట్టేసినాం కదా, కరెక్ట్గా సమానం పెట్టి వెనక ఫీజింగ్ ఉంది చూడు, అది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని ఇలాగ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకోవడం వల్ల చాలా లుక్ వస్తుంది. ప్లస్ బోటిక్ మోడల్లో షోల్డర్ అటాచ్మెంట్ అయితే అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈజీగా ఫీట్ అయితే రెడీ అయిపోయింది, నీట్ ఫినిషింగ్ తోటి. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూడాలి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. ఇదిగోండి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. డ్రెస్ హ్యాండ్స్ 2 సార్లు ఫోల్డ్ చేసి కుట్టి 2 కుట్లు వేసుకోవాలి కంపల్సరీ. ఒక కుట్టు వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ అనిపించదు అన్నట్టు. మనం కట్ చేసుకునేటప్పుడు లోతులు కట్ చేసుకుంటాం కదా, లోతులు ఆపోజిట్ ఉండే విధంగా చూసుకోవాలి. ఉల్టా సీదాలు అన్నీ చూసుకొని కుట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇలానే తిప్పేసి దీనిపైన ఎడ్జ్కి ఒక కుట్టు వేయాలి. మన ఏ డ్రెస్ అయినా కట్టింగ్స్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు డ్రెస్లకు మాత్రం హ్యాండ్స్ కానీ కట్టింగ్స్ కానీ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా చాలా మంది స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనము అన్ని రాంగ్ వచ్చినా కానీ వాళ్ళు కుట్టేటప్పుడు మీకు చెప్పేటప్పుడు అన్ని సెట్ చేసుకున్న తర్వాత చెప్తారు. కానీ నాకు అలా చెప్పబుద్ధి కాదు. ఎందుకంటే నేను ట్రైనింగ్ క్లాసులు ఇచ్చే వాళ్ళకి కదా, వాళ్ళు కూడా మళ్ళీ తెలియకుండా పోతుంది. ఇట్లా షోల్డర్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలి, ప్లస్ ముందు భాగం కట్ చేసుకోలేం కదా మనం జిప్ వేయడం కోసం అని, తర్వాత ఏం చేయాలి, ముందు భాగం ఎక్కడికి వచ్చేలాగా పెట్టుకోవాలి, ఇలాగా నీట్గా సెట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కానీ సంఖ దగ్గర దాకా సెట్ చేసుకోవద్దు. ఫీట్ ఎక్కువ వచ్చినప్పుడు నీట్గా కొంచెమే తీసేసుకోవాలి. షోల్డర్ దగ్గర దాకానే, కింది వరకు తీసుకోవద్దు. అలా చాలా మందికి ఏమవుతుందంటే మనకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఈ సంఖ భాగంకి వచ్చేసరికి కూడా పక్కల కుట్లు వేసుకుంటప్పుడు చేతి ముందు చూసుకుంటేనే మంచిగా, లేకపోతే పక్కల కుట్లు వేసేటప్పుడు సైడ్ కుట్లు జాయింట్ చేసేటప్పుడు ఇవి చూసుకుంటే కొంతమందికి ఎక్కువ తక్కువ వస్తుంది. అది కాకుండా కూడా ముందే చూసుకోవాలి. ఆ చూసుకోవడం వల్ల మనకి ఏదన్నా ఉంటే ఇప్పుడే సెట్ చేసుకోవచ్చు. బ్లౌజ్లలో అయినా కానీ డ్రెస్లలో అయినా. ఇప్పుడు మనం ఇది సెట్ చేసేసుకున్నాం. ఓకే, ఇది షోల్డర్ మధ్యలో మనం ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ పెట్టుకోవాలన్నప్పుడు లోతు ఇక్కడ సైడ్ రావాలి. మనకి హ్యాండ్ పెట్టుకుంటున్నాం, మనకు కనబడేది ఉల్టా ఉండాలి. మనకు
కనబడేది ఉల్టా సీదా మీద సీదా లాగా పెట్టేసుకొని ఇలా పెట్టి చూసుకోవాలి. ఈ షోల్డర్ మిడిల్లో ఈ కచ్చక పెట్టుకున్నాం కదా, ఈ కచ్చకను ఈ షోల్డర్ మిడిల్లో పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మళ్ళీ లోతు ముందు భాగంకి వచ్చే విధంగా చూసుకోవాలి. చూసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. చేతులు వేయడం కూడా చాలా మందికి ఒక్కొక్కసారి రెండో రౌండ్ వేసేటప్పుడు క్లాత్ పట్టేస్తుంది. ఆ పట్టేయడం ఎందుకు పట్టేస్తుంది అనేది నేను చూపిస్తాను. మన చేతి ఇలా పట్టేసుకోవాలి. ఏది పైన వైపు ఉంటే అది, బాడీ ఉంటే బాడీ, హ్యాండ్ ఉంటే హ్యాండ్, ఇలా పైకి పట్టుకొని లేపుతూ దీన్ని కొంచెం కొంచెం వదులుతూ కింది భాగాన్ని మాత్రం ఇలానే ఉంచాలి. ఎట్లుందో అట్లా షేపు దాన్ని పైన పెట్టుకుంటూ తిప్పాలి. లాగద్దు అస్సలే. లాగడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ రాదు. ఇలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇలాగా రావాలి. కుట్టేసిన తర్వాత మళ్ళీ కట్ చేసేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు మనం టోటల్గా మొత్తం ఉల్టా వేసేసుకోవాలి. అంటే హ్యాండ్ వేసింది కిందికి పోయింది, పైన బాడీ కనబడుతుంది. మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటూ వచ్చేటప్పుడు చాలా మందికి కుట్టు పడుతుంది. ఎందుకు పడుతుంది? ఒకటేసారి ఇందాక పట్టుకొని ఇట్లా వేస్తుంటారు. అలా వేయొద్దు. ఇలా సెట్ చేసుకుంటూ కింది భాగంని లోపలికి అనుకుంటూ కొంచెం కొంచెం పట్టుకొని సెట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎంత ప్రాక్టీస్ ఉన్నోళ్ళైనా సరే స్పీడ్ వేస్తే క్లాత్ కంపల్సరీ పడుతుందండి. సెట్ చేసుకుంటూ వాళ్ళకు స్పీడ్ అలవాటు అవుతుంది కాబట్టి వేస్తారు. మీరైతే స్లోగా కొంచెం కొంచెం సెట్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడ మధ్యలో వరకు వచ్చేసినాం. వచ్చిన తర్వాత ఈ హ్యాండ్ని ఇలా పెట్టేసుకొని ఈ బాడీని అనేది ఇప్పుడు మీదికి పట్టుకోవాలి. పైన పట్టుకోవాలి. పైన చేతిలో ఈ బాడీ చంక భాగంను పట్టుకోవాలి. పట్టుకొని చేతిని ఇలాగే ఉంచి కింది దాన్ని పైన దాన్ని మెల్లగా హ్యాండ్ మీద వదులుతూ పోవాలన్నట్టు. తిప్పుకుంటూ మెల్లిగా వదులుతూ మెల్లమెల్లగా కుట్టుకుంటూ రావాలి. ఆపేసుకోండి కావాలంటే, కొంచెం మళ్ళీ సెట్ చేసుకునే వరకు ఆపుకుంటూ కుట్టుకోండి. ఇలా కుట్టడం వల్ల మీకు చాలా నీట్గా వస్తుంది. మళ్ళీ ప్లస్ ఏ క్లాత్ పడది. మళ్ళీ మనకు ఈ నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎంత అందుకున్నామా సన్నగా ఒక దగ్గర దొడ్డుగా కాకుండా ఒకటే రకంగా వస్తుంది అన్నట్టు. నాకు చేతులు వేయడం వల్ల ఇట్లా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రెండో కుట్టేసుకోవాలి. ఇలా రెండో కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్ చేయడం అయితే అయిపోయింది కదా. మనం నెక్స్ట్ సైడ్ కుట్లు వేసుకుందాం.